మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. చిగురించిన కొమ్మ వైపే ప్రతివారు చూస్తారు, చిరునవ్వులు చిందితే చెలిమి చేయవస్తారు. పొగ మంచుల దారుల్లోన పయనమెంత కంగారు, పగే నిండు కమ్మిందంటే బతుకు నడక బేజారు. నిజముని సూర్చేదే మనసు మమతలతో మెరిసే మనుషులతో కలిసే ప్రతి జన్మ ధన్యమే. కృష్ణ, ఈ ఫ్లోర్ లో మనం ఉండొద్దు, వెళ్ళిపోదాం పదా. ఏ? నాకు పడని మనుషులొచ్చారు. ఎవరు? ఇంకెవరు, ఆ అర్చన రాధా తల్లి కూతుళ్ళిద్దరూ ఇక్కడే తగలడ్డారు. పదండి వెళ్ళిపోదాం. రమ్మంటుంటే అంటే కృష్ణ నువ్వు పిలిస్తే రాలేదన్నమాట. లేదమ్మా, తన బట్టలు కొనుక్కోవడానికి తనే షాప్కి వచ్చానని నాతో చెప్పాడు. అది అబద్ధం అన్నమాట. తీరా చూస్తే ఆ సౌందర్యతో వచ్చాడు. వస్తే మాత్రం నాతో ఎందుకు అబద్ధం చెప్పాలి? మంచి గాగ్రా ఒకటి చూపించండి. ఓకే మేడం. కృష్ణ, మీరు మళ్ళీ అటు ఇటు వెళ్ళిపోకూడదు, ఇక్కడే ఉండాలి. ఇంకెక్కడికి వెళ్తాను? నేను ఇక్కడ ఇరుక్కున్న తర్వాత. ఏంటంటున్నారు? నేనేమనలేదే. చూసారా కృష్ణ, ఆ అర్చన నేనెక్కడికొస్తే అక్కడికే వచ్చి తగలడుతుంది. బాగుంది. ఇది షాపు, ఎవరైనా వస్తారు, ఎవరైనా వెళ్తారు. మనం అలా ప్రతిదీ విమర్శించకూడదు. మీరు దాని సైడ్ మాట్లాడుతున్నారేంటి? ఎవరి సైడ్ అని కాదు సౌందర్య, రైట్ సైడ్ మాట్లాడుతున్నాను. అయినా ఎవరి కోసం మనం ఎందుకు ఇబ్బంది పడ్డం చెప్పు. కరెక్ట్. ఆ డ్రెస్ చూపించండి. కృష్ణ, ఈ డ్రెస్ ఎలా ఉంది? చండాలంగా ఉంది. చాలా బాగుంది అంటున్నాను. సూపర్. ఇది ప్యాక్ చేయండి. ఓకే మేడం. నైస్. కృష్ణ, క్యాష్ తీసుకురావడం మర్చిపోయాను. ఇప్పుడెలా? అవునా? ఇట్స్ ఓకే, నా దగ్గర క్రెడిట్ కార్డ్ ఉంది. కృష్ణ, ఇవాళ నా కోసం చాలా శ్రమ తీసుకున్నావు. నా డ్రెస్ సెలెక్ట్ చేసావు, బిల్ నువ్వే పే చేస్తున్నావు. అన్నిటికన్నా ఎక్కువగా నీ బైక్ లో నన్ను తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్. నా మీద ఎంత ప్రేమ ఉందనేది ఇప్పుడు అర్థమైంది. ఇన్నాళ్ళు నా మీద ఇంత ప్రేమ దాచుకున్నావా? సౌందర్య, వెళ్దామా? యా, కమ్.
సార్ ఆ, రేపు నా ప్రోగ్రామ్స్ ఏమున్నాయో అవన్నీ ఎల్లుండికి ఆ తర్వాత రోజుకి షిఫ్ట్ చేయండి. అలాగే నేను సైన్ చేయాల్సిన ఫైల్స్ ఏమైనా ఉంటే ఇవాళే పంపండి. ఓకే సార్. రేపు నన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ డిస్టర్బ్ చేయొద్దు. అలాగే సార్. రేపు మీ డాటర్ బర్త్డే అని ప్రోగ్రామ్స్ అని ఎల్లుండి ఫిక్స్ చేశాను సార్. Thank you. రేపంతా మిమ్మల్ని ఆఫీస్ సైడ్ నుంచి ఏ విధంగా ఇబ్బంది పెట్టండి సార్. వెరీ గుడ్. ఇదిగో వీటి మీద సంతకాలు పెట్టాను, తీసుకెళ్ళి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే. హలో మిస్టర్ హర్షవర్ధన్. ఎస్, మీరెవరు? నేనెవరో నీకు అనవసరం. రేపు నీ ఇంట్లో జరగబోయే ఫలితాన్ని తెలుసుకోవడం నీకు చాలా అవసరం. ఏంటది? రేపు నీ ఇంట్లో నీ కూతురి బర్త్డే, అవునా? అవును. అయితే రేపు నీ కూతురి బర్త్డే డెత్ డేగా మారబోతోంది. హలో, ఎవడ్రా నువ్వు? యమ కింకరుణ్ణి. హలో హలో హ- ఏమైంది హర్ష? టెన్షన్గా ఉన్నావు? ఎవడో తెలియదురా. రేపు నా ఇంట్లో జరగబోయే బర్త్డేని డెత్ డే చేస్తారంట. ఎవడరా వాడు? ఎక్కడి నుంచి వచ్చిందా ఫోను? టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఫోన్ చేస్తే ఈ నంబర్ ఎవరిదో చెప్తారు. ఉండు. ఇది టెలిఫోన్ బూత్ నంబర్ అట. స్టీల్ సిటీ ఏరియాలో ఉంది. ఎక్కడికి రా? ఆ టెలిఫోన్ బూత్ ని ఎంక్వైరీ చేయడం. పద, నేను వస్తాను. నువ్వెక్కడికి రా? రే, నేను ఒంటరిగా ఎలా పంపిస్తాను? ఎవరికి ఏ ఆలోచన ఉందో. పద, ఇద్దరం వెళ్దాం. చూసేవారా సంగు? ఆ రోజు అంతలా వార్నింగ్ ఇచ్చినా వాడికి ఇంకా బుద్ధి రాలేదు. ఆ సౌందర్యాన్ని వేసుకొని తిరుగుతున్నాడు. అదే రంజిత్ బాబు, ఆడికి ఈసారి వార్నింగ్ కాదు, 4 తగిలించాల. ఛ! అమ్మగారు, కాఫీ అక్కడ పెట్టు. ఏంటమ్మగారు అలా నీరసంగా ఉన్నారేంటి? ఏమైంది? ఏమంటావేటి? నీకు తెలదేటి? ఆ మధ్య ఈ ఇంట్లో ఏ మూల విన్నా చిన్నమ్మగారు పెళ్లి మాటలు వినిపించావు కదా. అయితే అయితే ఏటి ఎరుమోహం? చిన్నమ్మగారికి పెళ్ళయ్యి అత్తారింటికి వెళ్ళిపోతే అమ్మగారికి బెంగే కదా. అవును, ఆ బెంగే మరి ఇది. పెళ్ళై అత్తారింటికెళ్తే నాకు సంతోషమే, కానీ ఇప్పుడు వెళ్ళేది మమ్మీ. ఇవాళ నేను కొనుక్కున్న డ్రెస్సులు ఎంత బాగున్నాయో తెలుసా? ఇవాళ కుదిరినట్టుగా బట్టల సెలెక్షన్ ఎప్పుడూ కుదరలేదు. దానికి కారణం ఏంటో తెలుసా మమ్మీ? సెలెక్షన్ కి కృష్ణ నాకు హెల్ప్ చేయడమే. కృష్ణ కూర్చోండి, అలా నిలబడిపోయారేంటి? లక్ష్మి, కాఫీ తీసుకురా. పర్వాలేదు, ఇప్పుడేమొద్దు. మమ్మీ, నా డ్రెస్ ని కృష్ణ సెలెక్ట్ చేస్తే తన డ్రెస్ ని నేను సెలెక్ట్ చేశాను. ఏటి ఈ అయ్యగారు పుట్టినరోజు కూడా రేపేనేటి? కాదు కాదు, వద్దంటున్నా. సౌందర్య నాకు కూడా డ్రెస్ సెలెక్ట్ చేసింది. అవును, నా పుట్టినరోజున నువ్వు కూడా కొత్త డ్రెస్ లోనే ఉండాలి.
అది నా ఆశ. మమ్మీ, నీకు ఇంకో సంగతి తెలుసా? ఇవాళ నా డ్రెస్ కి బిల్ పే చేసింది కూడా కృష్ణే. ఇదిగో మమ్మీ, ఇది నా డ్రెస్, అది కృష్ణ డ్రెస్. ఎలా ఉంది మమ్మీ నా డ్రెస్? నాకు నచ్చలేదు. ఏం మమ్మీ అలా అంటావు? నీకేం తెలీదు, ఊరుకో. ఊరుకోక చేసేదే ఉందిలే. సౌందర్య, నేను బయలుదేరుతాను. అదేంటి, ఇంకా షాపింగ్ చేయాల్సింది ఉంది కదా. ఉంటే మీరు వెళ్ళండి, ఇంకా నా వల్ల కాదు. ఇప్పటికే బాగా టైర్డ్ అయిపోయాను. ఇక షాపింగ్ తిరిగే ఓపిక కూడా నాకు లేదు. ప్లీజ్. ఇవాళ షాపింగ్ మొత్తం నీతోనే చేద్దాం అనుకున్నాను, కానీ ఏం చేస్తాం, కుదరలేదు. పోనీ ఎప్పుడు కుదురుతుంది? మీ బర్త్డే తర్వాత ఎప్పుడైనా వెళ్దాం. వెళ్ళొస్తాను. ఏయ్, అయితే నేను వస్తాను. మళ్ళీ ఎక్కడికెళ్తావమ్మా? జస్ట్ గేట్ వరకు డ్రాప్ చేసి వస్తాను మమ్మీ. ఆ పంపే మర్యాదలన్నీ నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ. బాయ్. బాయ్. కృష్ణ, ఏంటి నాటకాలు? ఏం నాటకాలండి? అదే, ప్రేమ ఒకరితో, షికార్లు మరొకరితో. ఏమిటి అన్యాయం? అన్యాయంగా నన్ను అంటున్నారు మీరు. చూడండి, మీ అమ్మాయిని నేను ప్రేమించలేదు, అది నిజం. ఆమెను ఒక బాస్ కూతురుగా గౌరవిస్తున్నాను, ఫ్రెండ్గా అభిమానిస్తున్నాను, అది నిజం. అలాగే ఇప్పుడు ఇలా మీ అమ్మాయితో షాపింగ్ వెళ్ళమని చెప్పింది కూడా మా బాస్ హర్ష గారే, ఇది కూడా నిజమే. ఆయన మాట కాదనలేక బయలుదేరాను తప్ప నాకు నేనుగా ఇష్టపడి కాదు. మరి అది కొన్న డ్రెస్ కి నువ్వెందుకు బిల్లు పే చేసావు? అది కూడా మీ బాసే చెప్పారా? కాదండి, సౌందర్య చెప్పింది. తను డబ్బులు తీసుకురావడం మర్చిపోయానని చెప్పింది. బిల్లు నన్ను పే చేయమని చెప్పింది. అందుకు బిల్లు నేను కట్టాను తప్ప ఇందులో నా దురుద్దేశం ఏమీ లేదు. నా బాస్ చెప్పారని నేను ఈ పని చేయలేదు. ప్రస్తుత పరిస్థితిలో సౌందర్య హర్ట్ కాకుండా ఉండాలన్న ఉద్దేశంతో, సౌందర్య ఫ్లైట్ ఎక్కే వరకు ఆమెను హ్యాపీగా ఉంచాలన్న ఒకే ఒక్క ఆశతో ఇలా ఆమెతో తిరిగానే తప్ప నాకు వేరే ఉద్దేశమే లేదండి. సౌందర్య తల్లిగా నా అనుమానాలు నాకుంటాయి కాబట్టి ఇలా అడిగాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. నా డ్రెస్ సెలెక్ట్ చేసావు, బిల్ నువ్వే పే చేస్తున్నావు. అన్నిటికన్నా ఎక్కువగా నీ బైక్ లో నన్ను తీసుకొచ్చావు. చాలా థ్యాంక్స్. నా మీద ఎంత ప్రేమ ఉందనేది ఇప్పుడు అర్థమైంది. అర్చన, మీ నాన్నగారు అంటూ ఉండేవారు, డబ్బున్న కుర్రాళ్ళు వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటారు అని. అలా నీకు ఆ సౌందర్యకి మధ్య ఆ కృష్ణేవి నాటకాలు ఆడడం లేదు కదా? కృష్ణ మీద నాకున్న నమ్మకం నన్ను అలా ఆలోచించనివ్వడం లేదమ్మా. కానీ నేను కళ్ళతో చూసిన దానికి కూడా నమ్మలేనంత మూర్ఖత్వం నాలో లేదు. ఆ సౌందర్య మాటలు విన్నావా? కృష్ణే తను కొనిచ్చిన పెళ్లి చీర లెవెల్లో ఎంత గర్వంగా చెప్పిందో. అంటే ఆ చీర కొనడానికి కృష్ణ వచ్చాడంటావా? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. తను సౌందర్యతో షాపింగ్కి వచ్చి తనొక్కడే వచ్చినట్టు మన దగ్గర నటించాడు అంటే ఇదంతా కావాలనే చేస్తున్నాడు అనిపిస్తుంది. కళ్ళతో చూసిందంతా నిజం అనుకోకూడదు అర్చన. ఏం జరిగిందో తెలుసుకోకుండా ఏ వ్యక్తి మీద ఒక నిర్ణయానికి రాకూడదు. ఏది నిజమో ఏది అబద్ధమో పక్కన పెట్టమ్మా. నాతో పెళ్లికి సిద్ధపడ్డ మనిషి
ఆ సౌందర్యతో ఇలా షాపింగ్కి రావడం ఏమైనా అర్థం ఉందా? అర్థం సంగతి అట్టుంచమ్మా. ఎవరైనా చూస్తే ఎంత అపార్థం చేసుకుంటారు, అది ఆలోచించు. ఆలోచించాల్సింది నువ్వు నేను కాదమ్మా, ఆ కృష్ణ ఆలోచించాలి. ఆ సౌందర్య పిలిచేసరికి అంత ఉబ్బి తబ్బిపై వెళ్ళిపోవాలా? వెళ్ళాలనుకోవాలే కాని మగాడికి ఒకరు పిలవాలనేమీ లేదు. పిలవకపోయినా వెళ్తాడు. అయితే కృష్ణ మాత్రం అలాంటివాడు కాదేమో అనిపిస్తుందమ్మా. లోపలికి రావచ్చా? అన్నీ అడిగే చేస్తున్నారా? లోపలికి రావచ్చా అని ఇది మాత్రం అడగడం ఎందుకో? ఇంట్లో అంకుల్ లేరు కాబట్టి రావచ్చో లేదో అని మర్యాద కోసం అడిగాను. మర్యాద తెలిసిన మనిషి అయితే అలా ఎందుకు ప్రవర్తిస్తారు? సూటిగా అడుగుతున్నాను బాబు. నా కూతురు అర్చనతో పెళ్లి సంబంధం కుదుర్చుకుని ఆ సౌందర్యతో షాపింగ్కి వచ్చి మరీ పుట్టినరోజు డ్రెస్ కొన్నారు. దీని అర్థమేమిటి? అనుకున్నానంటీ, నన్ను ఎప్పుడైతే సౌందర్యతో షాపింగ్ కాంప్లెక్స్లో చూశారో నన్ను ఇలాంటి అపార్థం ఏదో చేసుకుంటారనే అనుకున్నాను. మేమే కాదు, మా స్థానంలో నువ్వున్నా అలాగే అనుమానించేవాడివి, అపార్థం చేసుకునేవాడివి. నిజమే ఆంటీ, కానీ జరిగింది చెప్తున్నాను. నా మీద నమ్మకం ఉంటే వినండి. సౌందర్య తన బర్త్డే పార్టీకి నన్ను పిలవడానికి ఆఫీస్కి వచ్చింది. తను పిలిస్తే రానని, పనుందని చెప్పకుండా వస్తానని చెప్పమని హర్ష గారు నాకు ముందే చెప్పారు. అందుకే ఇష్టం లేకపోయినా వస్తానని చెప్పాను. సౌందర్య వెళ్తూ వెళ్తూ షాపింగ్కి రమ్మని నన్ను బలవంత పెట్టింది. ఆఫీసులో పనుంది రాను అని తప్పించుకోబోయాను. సౌందర్యని ఎట్టి పరిస్థితుల్లో హర్ట్ చేయొద్దని హర్ష గారు సైగ చేయడంతో ఇక తప్పక ఆమెతో షాపింగ్కి వచ్చాను. అంటే మీకిష్టం లేకపోయినా ఆ సౌందర్యతో షాపింగ్కి వెళ్ళాను అంటారా? అసలు బాబుగారు సౌందర్య దగ్గర ఎందుకు ఈ నాటకం ఆడుతున్నారు? ఏ గొడవలు లేకుండా నాకు అర్చనకి పెళ్లి జరగాలంటే సౌందర్య హర్ట్ కాకుండా ఉండాలన్నదే హర్ష గారి ప్లాన్. నాకు అర్చనతో పెళ్లి జరగడమే ముఖ్యం. కాబట్టి ఇష్టం లేకపోయినా సౌందర్య దగ్గర నటిస్తున్నాను. ఈ నటించడాలు నాటకాలు నాకేం అర్థం కావడం లేదు బాబు. వీటన్నిటి మధ్య మా అర్చన జీవితం మాత్రం నలిగిపోకూడదు. ఏది ఏమైనా నువ్వు నా బిడ్డకు అన్యాయం చేయమని నమ్ముతున్నాను. ఎంత మాట అన్నారండి. మీకో విషయం మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా భవిష్యత్తే అర్చన. అర్చన లేకపోతే నాకు భవిష్యత్తే లేదు. ఇది మాత్రం నిజం. కుర్రాడు మంచి ముత్యం లాంటి మాట చెప్పాడమ్మా. తన కాబోయే భార్యే తనకు భవిష్యత్ అనుకుని ఆమె లేకపోతే భవిష్యత్తే లేదనుకునే కుర్రాళ్ళు ఈ లోకంలో ఎంతమంది ఉన్నారు చెప్పు? కృష్ణ నిజంగా 100కి ఒక్కడే. థ్యాంక్స్ పిన్ని గారు. ఏమిటి, నీకు కూడా పిన్నిగారినే? అవునులే, యూనివర్సల్ పిన్నిగారిని కదా. అలాగే కానివ్వు. వస్తానంటీ, ఆఫీస్కి వెళ్ళాలి. మంచిది బాబు. అర్చన, నేను ఇంతగా సంజాయిషి ఇచ్చుకున్న తర్వాత కూడా నువ్వింకా నన్ను నమ్మనట్టు, నా మీద ఇంకా కోపం పోనట్టు ఉంటే నేనేం చేయాలి చెప్పు? అన్నీ చెప్పు, అసలుది చెప్పకుండా. ఏం చెప్పలేదు, అన్నీ చెప్పాను కదా. అంత డబ్బు ఇచ్చి ఆ సౌందర్యకి బర్త్డే డ్రెస్ ఎందుకు కొన్నట్టు ఇది అంకులే చెప్పారా? నీ బాధ నాకు అర్థమైంది. తప్పులన్నీ హర్ష గారి మీద తోసేసి తప్పించుకుంటున్నావు తప్పుడు మనిషిలా నీకు కనిపిస్తున్నాను కదూ. నీ తప్పు లేదని నేను నమ్మే వరకు నువ్వు నాకు అలా కనిపించడం నా తప్పు కాదు కదా. ఓకే, ఆ డ్రెస్ గురించేగా. అది నాకు నేనుగా సౌందర్యకు కొన్న డ్రెస్ కాదు. డ్రెస్ ఆవిడ కొనుక్కుంది. తీరా బిల్లు కట్టే టైంకి డబ్బులు తేలేదంది. చేసేది లేక క్రెడిట్ కార్డు ఉపయోగించి మరీ డ్రెస్ కొన్నాను. నిన్ను చూసేసరికి అది నేనే కొన్నానని బిల్డప్ ఇచ్చింది, అంతే. ఏంటి, ఇంకా నా మీద నీకు నమ్మకం కుదరలేదా? నమ్మదగ్గ జవాబు ఇంకా చెప్పలేదా? నేను అడిగిన ప్రతి దానికి నీ దగ్గర జవాబులుంటాయా?
లేకపోతే జరిగినవి నిజాలే కాబట్టి ఆ నిజాలే జవాబులుగా చెప్తున్నావా? అర్చన, మరీ నా నిజాయితీని పోస్ట్ మార్టం చేయకు ప్లీజ్. టైం అవుతుంది, వస్తాను. బాయ్. కృష్ణ, మన ఇద్దరి ప్రేమని మా నాన్నగారు ఒప్పుకోవడమే ఓ పెద్ద కష్టాన్ని దాటి రావడమని నా ఫీలింగ్. ఇక మన ప్రేమకి ఏ కష్టాలు లేవని నమ్ముతున్న టైంలో మీ బాస్ కూతురు, ఆమెను హర్ట్ చేయకుండా నాటకాలు, ఇవన్నీ ఎక్కడికి దారితీస్తాయో అని నాకు భయంగా ఉంది. ఎట్నుంచి ఎటొచ్చి నీతో జీవితాన్ని పంచుకోలేకపోతే నాకు భవిష్యత్తే లేదు. నా భవిష్యత్తు నీతోనే అని మర్చిపోవద్దు. అర్చన, మనమిద్దరం, కానీ మన భవిష్యత్తు మాత్రం ఒక్కటే. ఇది నిజం.